కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం మన్నెమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగిన కేసులో న్యాయం చేయాలంటూ బంధువులు గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఆర్ వెంకటేష్. నేను వికలాంగుని, మాదిగా కులము. నేను ఇట్లా తలకాయ నొప్పి లేచి డిసెంబర్లో మన నిమ్స్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్ళిన వామిటింగ్స్ కళ్ళు తిరుగుతుంటే అట్లా అన్నీ దాని గురించి వెళ్తే వంశకృష్ణ న్యూరో సర్జన్ కలమంటే ఆయన కలిసి ఆయనే మన అన్ని టెస్టులు అవన్నీ చేపించి బయట ఐ డాక్టర్ దగ్గర కూడా ఐ పరీక్షలు చేయించారు. తర్వాత ఇక్కడ ఈఎన్టీ డాక్టర్ని ఆంజనేయులు కలమన్నారు పంజగుట్ట. అక్కడ కూడా వెళ్తే ఆయన 45,000 కట్టించుకుంటూ ఎండోస్కోప్ చేసిండు, అవ్వేలాగా తీసుకుంటూ అట్లా 2 సార్లు చేసి ఇప్పటికీ నాకు ఆపరేషన్ కాలే, ఏం కాలే. మళ్ళీ ఇంకా 50,000 పెట్టుకోమన్నారు. అప్పుడు 40,000 కట్టించుకున్నారు, మళ్ళీ 50,000 పెట్టుకోమన్నారు. మళ్ళీ ఇక్కడ 45,000 కట్టిన. ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఎందుకు కట్టాలనేసి నేను అడిగితే అన్నీ కట్టాలి అంతే, అవి బయట ఉంటాయి తప్పకుండా అనేసి ఆ టైపు నన్ను సతాయిస్తారు. ఆపరేషన్ కాలే, ఏం కాలే. ఇప్పటికీ ఆయన దగ్గర పోయి ఇట్లా 3 నెలల నుండి సతాయిస్తారు. నాకు ఆపరేషన్ కూడా కాలేదు. మళ్ళీ కుట్లు ఇప్పిపోమని 2 నెలల తర్వాత మళ్ళీ ఇలా రాసిచ్చేది. 45,000 కట్టినా. సార్ మీరు ఎందుకు అసలు నా డబ్బులు తీసుకొని ఎందుకు ఆపరేషన్కి రాలే అని అడగడానికి వెళ్ళిన సార్ని. అడగడానికి వెళ్తే నన్ను దూషించి మాదిగముండ కొడుకాన్ని నూకేసి వెళ్ళిపోయాడు. కాలు పట్టుకున్న ఆయన డాక్టర్ ఆంజనేయులు ఈఎన్టీ ఏషియన్ హాస్పిటల్. పోలీస్ స్టేషన్కి వచ్చి అదే కంప్లైంట్ ఇచ్చాను, నాకు న్యాయం జరగాలని. అదే నాకు డాక్టర్ ఇట్లా అన్యాయం చేసిండు, నిమ్స్లో ఇట్లా అయిందని చెప్పి నేను ఆంజనేయులు సార్ మాది కానీ ఇట్లా తన్నిండు.